ఇవాళ వీడియోలో టాస్క్ బార్ గురించి నేను చెప్పబోతున్నాను. అందుకంటే ముందుగా నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ముందు ఈ టాస్క్ బార్ని పెద్ద చేయాలన్నా మనం ఫస్ట్ దీన్ని లాక్ చేయకూడదు. ఇది ఇప్పుడు లాక్లో ఉంది. ఇప్పుడు దీన్ని మనం పెద్ద చేయాలంటే దీని ఇట్లా దీని మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇది పెద్దది అయిపోతుంది. పెద్ద చేయాలంటే అదే ఈ టాస్క్ బార్ని మనం లాక్ చేసి మనం దీన్ని అస్సలు పెద్ద చేయలేము. ఈ టాస్క్ బార్ అనేది లాక్ చేస్తే ఓకే, ఈ టాస్క్ బార్ అనేది మనం లాక్ చేస్తే అసలు ఇది ఎంతగానో అసలు పైకి మూవ్ అవ్వదు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మన ఈ టాస్క్ బార్ని సైడ్ జరుపుకోవాలంటే ఈ లాక్ని ఓపెన్ చేయాలి. తర్వాత మనం దీన్ని ఎక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పెట్టుకోవాలనుకుంటున్నాను అంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. పైన కూడా పెట్టుకోవచ్చు, అలాగే కింద కూడా పెట్టుకోవచ్చు. ఎప్పుడైతే మనం ఈ టాస్క్ బార్ అనేది లాక్ చేస్తామో అప్పుడు ఇది ఎక్కడికి మూవ్ అవ్వదు. ఒకసారి చూడండి మనం ఎందుకంటే ఇప్పుడు ఈ టాస్క్ బార్ అనేది లాక్లో ఉంది కాబట్టి ఇది అసలు ఎక్కడికి అది ఈ లాక్ ఓపెన్ చేస్తేనే అది మనం అది చేయగలం. ఇప్పుడు మనం టాస్క్ బార్ని టాస్క్ బార్ని చూడకుండా అంటే దానికి ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఆటో హిట్ టాస్క్ బార్ అప్లై అని కొట్టి ఓకే చేసేసాం అనుకో, ఈ టాస్క్ బార్ అనేది ఇప్పుడు ఇక్కడ అసలు కనిపించదు. మనం ఇక్కడ దీనిగా కిందకి వెళ్తేనే ఆ టాస్క్ బార్ అనేది మనకి ఇక్కడ కనపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మీ ఫేవరెట్ ఉంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.